నమస్తే వెల్కమ్ టు 9 టీవీ న్యూస్. అసలే వేసవి కాలం టెండలు మండుతున్నాయి. పగలంతా భానుడి ప్రతాపానికి రాత్రి అయిందంటే ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో ఆ గ్రామంలో 24 గంటలతో పాటు 5 రోజులు కరెంటు లేకపోతే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? వివరాలు చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని హరే సముద్రం పంచాయతీలో ఆదివారం రాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఉన్న పోల్స్ వైర్లు అన్ని మొత్తం బూడిదకి ఆహుతయ్యాయి. చుట్టూ కొండ ప్రాంతాలు కరెంటు లేకపోవడంతో ప్రాణులు విష పురుగులు ఊర్లోకి చొరబడుతున్నాయి. రాత్రి అయిందంటే చాలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గ్రామ ప్రజలకు బ్రతుకుతున్నారు. సెల్ ఫోన్ లో మాట్లాడుకోవాలంటే కరెంటు లేక మొబైల్ ఛార్జింగ్ లేని పరిస్థితి. ఒక పక్క ఇంటర్ విద్యార్థుల పరీక్షల సమయంలో కరెంటు లేకపోవడంతో విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 5 రోజులు అయినా కూడా విద్యుత్ అధికారులు కాలిపోయిన లైన్లను రెడీ చేయక గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠగా చెప్పవచ్చు. గ్రామ ప్రజల అధికారులకు ఎన్నిసార్లు వినవించుకున్నా కూడా ప్రజల కష్టాలను పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. 5 రోజులుగా ఈ గ్రామంలో పడుతున్నటువంటి నరక యాతనను మా స్పెషల్ బ్యూరో చీఫ్ నాగరాజు లైవ్ లో అందిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం హరే సముద్రం గ్రామ పంచాయతీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. గత ఆదివారం రోజు రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మొత్తం దాదాపుగా 3 గ్రామాలకు సంబంధించినటువంటి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కారు చీకట్లో గ్రామ ప్రజలు నివసిస్తున్నారు. ఆదివారం నుంచి ఇంతవరకు కూడా విద్యుత్ అధికారులు ఈ గ్రామాలకు సంబంధించి విద్యుత్ను పునరుద్ధరించకపోవడం మరి విద్యుత్ శాఖ అధికారుల యొక్క పరాకాష్ఠకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత 4 రోజుల నుంచి ఈ 3 గ్రామాల్లో ప్రజలు విద్యుత్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో నెలకొంది. ఒక పక్క విద్యుత్ లేక త్రాగునీటికి సమస్య, కమ్యూనికేషన్స్కు సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా లేని పరిస్థితి. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో విద్యార్థులకు మరి ఎలా చదువుకోలే. 4 రోజులుగా కారు చీకట్లో గ్రామ ప్రజలు నివసిస్తున్నారు. అదే కాకుండా మొత్తంగా ఈ ఏరియా మొత్తంగా ఈ గ్రామం తర్వాత అతి సమీపంలో కొండ ప్రాంతం ఉండటంతో అటు వన్యప్రాణులు కూడా గ్రామాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి గ్రామంలో విద్యుత్ అధికారులకు గ్రామ ప్రజలు ఎంత ఫోన్లు చేసినా లేదు డైరెక్ట్గా చెప్పినా కూడా పట్టించుకొని దుస్థితిలో గ్రామ ప్రజలు ఉన్నారు. గ్రామానికి సంబంధించినటువంటి లైన్మెన్ రమేష్కు గ్రామ ప్రజలు చెప్పినా కూడా ఇంటికి 300 రూపాయలు చొప్పున ఇస్తే తప్ప తాను రెడీ చేయనని కరాఖండిగా చెప్పినటువంటి దుస్థితిలో ఈ గ్రామం ఉంది. మరి ఈ గ్రామం 4 రోజులుగా పడుతున్నటువంటి విద్యుత్ లేక ఈ కారు చీకట్లో ఈ గ్రామం పడుతున్నటువంటి బాధలు గ్రామ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, గ్రామంలో విద్యుత్ ఎప్పుడు పోయింది, ఎలా షార్ట్ సర్క్యూట్ అయింది, ఎన్ని రోజుల నుంచి అవస్థ పడుతున్నారు? మీరు లైన్మెన్కి ఏమైనా ఫిర్యాదు చేశారా? లేదు. చేసాం సార్. ఆదివారం నైట్ 12 గంటల పడిపోయింది. డీపీని అన్ని కాలిపోయినాయి, ఇంట్లో వైర్లు కూడా కాలిపోయినాయి. ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. అసలు మేము చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. మోటార్ చెడిపోయినా కూడా నీళ్ళకు కూడా అసలు ఎవరు పట్టించుకోరు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా 1 వారం పైన అవుతుంది సరి చేసేతలకే. ఎవరు పట్టించుకో చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. అసలు మా ఊరికి అసలు ఎవరే కానీ ఆధారం చూపించట్లేదు ఇంతవరకు. మరి చిన్న పిల్లలు, తర్వాత వృద్ధులు వీళ్ళంతా ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. చదువుకోనికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. నైట్ పూట అసలు ఎలుగు బంట్లు వచ్చేది ఇండ్లకి అట్లా ఉన్నాయి. బయట పనుకోనికి చాలా ఇబ్బందిగా ఉంది. మేము విద్యార్థులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈ గ్రామంలో ఎప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది? ఎన్ని రోజులు? 5 రోజులు అయింది సార్. అసలు గ్రామంలో పరిస్థితి ఏంది? కరెంట్ లేదు.
కరెంట్ లేదు. 5 రోజులు అయినా కూడా 10th క్లాస్ ఇచ్చి చదువుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంట్ నీళ్ళు ఏమో సరిగ్గా కారం అయింది, నీళ్ళ ఇబ్బంది తాగేకి. పిల్లలు స్నానం చేసేకి కూడా, పిల్లలు స్కూల్ పేరు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ స్నానం చేసేకి కూడా. మరి విద్యుత్ అధికారులకు ఏమైనా చెప్పినాం సార్, చేసినాము కానీ వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు. డీజీ తెచ్చేస్తాము అని చెప్తున్నారు, ఇంతవరకు లేదు. ఎన్ని రోజుల నుంచి ఈ అవస్థ పడుతుంది? 5 రోజుల నుంచి అవసరపడుతున్నాం సార్ నీళ్ళకి ఇబ్బందికి, తాగే నీళ్ళు. ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ అయింది? ఆదివారం గంటలకు అయింది షార్ట్ సర్క్యూట్. ఫోన్ చేస్తున్నాము ఎంత ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తున్నాము. ఫైర్ ఇంజన్ వచ్చింది, పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి లైన్ కట్ చేయమన్నా కట్ చేయలేదు ఎలక్ట్రానిక్ విద్యుత్ అధికారులు. మళ్ళీ పోలీసులే ఫోన్ చేసి బెదిరిస్తే అప్పుడు కట్ చేస్తున్నారు. మరి ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏదైనా ప్రమాదం ఏమైనా జరిగినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఏం జరగలేదు, ప్రమాదం ఏం జరగలేదు. లైన్ ఖమ్మము షార్ట్ సర్క్యూట్ అయింది, వెలుతురులు బాగా వచ్చినాయి. మరి విద్యార్థులు తర్వాత ఈ ముసలి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. మరి గ్రామంలో విద్యుత్ 4 రోజులు 5 రోజులు అంటున్నారు. మరి ఈ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తున్నారు? సరే, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుకునేదానికి. నైట్ భారీ ఎక్కువ ఎలుగుబంట్లు వస్తాయి. నైట్ మన రోజు బయటలో పడుకుంటే ఒక కాళ్ళ కిందకి పాము వచ్చిందట ఒకరికి, లేడీస్కి. చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చదువుకునేదానికి. స్కూల్కి పోయేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే కాదు సార్, ప్రతిసారి అంతే. ఏ మోటార్ చెడిపోయినా 2 రోజులు 3 రోజులు రిపేర్ చేయరు. ఏ సర్పంచ్ కానీ ఏ సెక్రటరీ కానీ కనీసం 15 రోజులు అవుతుంది వాళ్ళు సరి చేయాలంటే, ఒకసారి రిపేర్ చేయాలంటే 15 రోజులు అవుతుంది కంపల్సరీ. అధికారులకి దృష్టికి ఏమైనా తీసుకుపోయే ప్రయత్నం ఏమైనా చేస్తారు? చెప్తున్నాము ప్రతి సమస్యకి అధికారికి చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడో 15 రోజులు 20 రోజులు అవుతుంది ఒకసారి సరి దాన్ని రిపేర్ చేయాలంటే. అక్కడ చూడండి, అక్కడ ఒక పోల్ ఉంది, అది చూపించాను. అక్కడ ఒక పోల్ ఉంది, ఆ పోల్ తెచ్చి కనీసం 5-6 ఏళ్ళు అయింది దాన్ని తెచ్చి. దాని బదులు ఒక పోల్ తెచ్చేయంటే ఇక్కడున్న ఆయన లైన్మెన్ రమేష్ అని గొల్లపల్లి వాళ్ళకి అమ్ముకున్నాడు. ఆ పోల్ అట్లే ఉంది. అది షార్ట్ సర్క్యూట్ అయితే ఎవరైనా చిన్నపిల్లలు ముట్టుకుంటే దానికి పరిస్థితి ఏమి? ఆదివారం రాత్రి జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్, ఈ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం వైర్లు తర్వాత పోల్స్లో ఉన్నటువంటి మొత్తం వైర్లన్నీ కాలిపోయి మొత్తం చీకట్లో గ్రామం గడుపుతున్న సమయంలో 5వ రోజు అంటే ఆది, సోమ, మంగళ, బుధ, గురువారం రోజు వచ్చి మరి విద్యుత్ అధికారులు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఈ 5 రోజులు విద్యుత్ అధికారులకు ఈ గ్రామం కనిపించలేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే సామాన్య ప్రజలు ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడుతున్నారా? మరి విద్యుత్ అధికారులు కూడా ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే దానిపైన. 5వ రోజు విద్యుత్ యొక్క వైర్లను రెడీ చేస్తున్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు మర్చిపోతారు. వార్త కూడా ఎందుకు 5 రోజులు రెడీ చేయలేదు అనే దానిపైన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మన దగ్గర లైన్మెన్ రమేష్ ఉన్నారు, వార్త అడిగి తెలుసుకుందాం. రమేష్ సార్ చెప్పండి. దాదాపుగా 5వ రోజు 4వ రోజు అనుకో 5వ రోజు ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆది, సోమ, మంగళ, బుధ, గురువారం మీరు రెడీ చేస్తున్నారు. 5 రోజులు కరెంట్ రాకపోవడం లేదు. మరి గ్రామ ప్రజలు ఎందుకు మీరు ఆలస్యం చేయడానికి ప్రధాన కారణమే సార్, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అత్తపేరు రావడం వల్ల కాలిపోయింది ఆ రోజు నైటు. ఇక్కడుండే ప్రజలకి మీటర్లు లేవు. మీటర్కి అప్లై చేసుకోమంటే చేసుకోరు. అది 3 సర్వీసులు ఉన్నాయి, సర్వీసులకి డబ్బులు కూడా కట్టలేదు. అవన్నీ పక్కన పెడితే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం లేట్ అయింది. ఇవి తెచ్చి బిగించేసినాం సార్, కరెంట్ ఇచ్చేస్తాను. రేపు వచ్చేసి మొత్తానికి ఇప్పుడే చేస్తాను. అమౌంట్ కడతామని చెప్పినారు. మీటర్లు కట్టే సార్, విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళతో అందరితోనూ డబ్బులు కట్టించి మీటర్లు అప్లై చేసుకోమన్నారు. సార్ కూడా మాట్లాడి ఒక ఆథరైజ్డ్గా ఉన్నాయి ఇక్కడ అన్ని అని చెప్పినారు. అంటే ఇప్పుడు మీటర్లకి అమౌంట్ కట్టలేదని 4 రోజులు లేట్ చేసినారా, లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా? వేరే కారణం ఏం లేదు సార్, ఓన్లీ వీళ్ళకి సర్వీసులు లేవు. ఓకే, సర్వీస్కి అప్లై చేసుకోమని చెప్పినాను వీళ్ళకి. ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం కూడా లేట్ అయింది అంతే, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు సార్. వీళ్ళకి సర్వీసులకి అప్లై చేసుకోమని చెప్పినాము. వీళ్ళు SC ST కింద ఉన్నారు. అరియర్స్ కూడా మనకు డిపార్ట్మెంట్కి రావాలా. ఎస్టీ కింద సార్ ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి మీరు అరియర్ పే చేయడం లేదు,
లేదు, దానికి విద్యుత్ సంబంధించినటువంటి డిపాజిట్లు చేయడం లేదని చెప్తున్నారు. మరి ఇంతకుముందే ఈ విషయం పైన స్ట్రిక్ట్గా మీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు స్ట్రిక్ట్గా తీసుకొని మీటర్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా వీళ్ళకి అవేర్నెస్ తెప్పించడం జరిగింది. సర్వీస్ వేర్ పైన కూడా వచ్చి సర్వీస్ వేర్లు తెంపేయడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పోల్ సార్, ఆ పోల్ వచ్చేసి ఒక టెలిఫోన్ పోల్, అంటే పాత టెలిఫోన్ పోల్. ఇన్ కేసు అక్కడ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనుకో, ఆ పోల్కి విద్యుత్ వచ్చింది అనుకో, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ముట్టుకుంటే సెకండ్లలో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. మరి ఆ పోల్ ఒక్క నిమిషం, మీరు ఆ పోల్ ఎందుకు పెట్టినారు? మీరు పెట్టాల్సిన పోల్ ఏది? సిమెంట్ పోల్. మరి ఆ పోల్ ఎందుకు పెట్టినారు సార్? అప్పుడు వీళ్ళే పెట్టుకున్నారు సార్. మేము డిపార్ట్మెంట్ లైన్ అయితే లాగివ్వలేదు. వీళ్ళే ఇక్కడ అనాథరైజ్డ్ పర్సన్స్ అనాథరైజ్డ్గా వీళ్ళు పవర్ వాడుతున్నారు, మీటర్లు పెట్టుకోలేదు. వీళ్ళంతా వీళ్ళే దాన్ని పూంచుకున్నారు. మేము సప్లై కూడా ఇవ్వలేదు సార్ దానికి. వీళ్ళంతా వీళ్ళే సప్లై ఎవరు ఇచ్చినట్లు? సప్లై ఎవరు ఇచ్చినట్లు? అమ్మ మీటర్ సంబంధించిన ఖమ్మం మీరు పెట్టుకున్నారా? ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి గత 5 రోజులుగా ఖమ్మ చీకట్లో ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ గ్రామ ప్రజలు బతుకుతున్నటువంటి పరిస్థితి. రాత్రి వేళ కరెంట్ లేక వన్య ప్రాణులంతా ఊర్లోకి రావడం, భయభ్రాంతులతో అసలు నిద్ర లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి. ధీరస్థితిలో ఈ అరే సముద్ర కంటి అవుతుందని చెప్పవచ్చు. మరి ఈ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 5 రోజులుగా ఈ గ్రామ ప్రజలు నలిగిపోతున్నారని కూడా చెప్పవచ్చు. రామాంజనేయులు, నాగరాజు, 9 టీవీ న్యూస్, అనంతపురం.